నాన్న రామ్ ఇతనే నన్ను కాపాడింది. ఓ అభి ఫ్రెండ్సా? నమస్తే అంకుల్. నమస్తే సార్. కూర్చో. కూర్చోండి. ఆ, ప్రగతి ఒకసారి ఇలా రా. వస్తున్నానండి. ఏంటండి? మా అమ్మ. నమస్తే ఆంటీ. మన అమ్మాయిని కాపాడింది ఇతనే అమ్మా రామ్. నమస్తే బాబు. నువ్వు నా బిడ్డకు పునర్జన్మనిచ్చిన దేవుడివి. మళ్ళీ ఈ జన్మకు కలుస్తావు అనుకోలేదు. అసలు నేను తలుచుకునే రోజంటూ లేదు. ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంది. అంత మాట అనకండి అంకుల్. మీ అమ్మాయిని కాపాడేందుకు ఆ దేవుడే అక్కడ ఉంచాడేమో. మిమ్మల్ని ఒకటి అడగనా? దాత్రి నేను ప్రేమించుకుంటున్నాం. ఆ? ఆ? మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఈ వారంలో దాత్రికి అదే నీ స్నేహితుడితో పెళ్లి. ఈ విషయం తెలుసా నీకు? మొన్న నిశ్చితార్థానికి కూడా వచ్చినట్టున్నావు. నాన్న చూడు రామ్, ఒక అమ్మాయిని కాపాడినంత మాత్రాన ప్రేమించాను పెళ్లి చేసుకుంటాననడం ఎంతవరకు కరెక్ట్? నువ్వే ఆలోచించు. అయినా నువ్వెవరో తెలియదు, ఏం చేస్తుంటావో తెలియదు. ఇంతసేపు నీతో మాట్లాడానంటే కారణం అదొక్కటే. నాన్న ఇక చాలా ఆపుతావా? ఆ అభిగాడికి మా ఇద్దరు గురించి ముందే తెలుసు, కానీ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాడికి సమాధానం చెప్పాల్సిన పద్ధతిలోనే చెప్పేశా. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు వాడికిచ్చి నన్ను పెళ్లి చేసినా వాణ్ణి వదిలేసి రామ్తో వెళ్ళిపోతా. రామ్ని ఎంతగా ప్రేమించానో మీకు తెలీదా? నా ఇష్టం తెలుసుకోకుండా వాడితో పెళ్లి నిశ్చయించారు. వాడొక బఫూన్. రామ్కి స్నేహితుడైండి కూడా మోసం చేయాలని చూశాడు. ప్లీజ్ నాన్న, నాకు రాముకి పెళ్లి చేయండి. రే రామ్, పద. నేను ఒక అనాథని, కార్ మెకానిక్ని. నా కులమేంటో నాకే తెలీదు. నా స్నేహితులే నా బంధువులు. కానీ ఒక్క మాట, దాత్రిని భూమిపై నా ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటాను. దాత్రి ఊరుకో అమ్మా. అన్నది మీ నాన్నే కదా, ఊరుకో అమ్మా, ఊరుకో. ఏంద్రా మామ డల్లుగున్నా? మీ మామ ఒప్పుకోలేదా? చెప్పరా మామ, కాయా పండా? మీరే కరెక్టరా మామ. రే కూల్రా. సరేలేరా, బాధపడకు. ఈ అమ్మాయిని ఇక్కడెక్కడైనా చూసావా? రాత్రి ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడేంటి భయ్యా? ఈ అమ్మాయిని చూశాను కానీ ఎక్కడ జాబ్ చేస్తుందో తెలియదు. మీ సెల్ నెంబర్ ఇవ్వండి, కనిపిస్తే కాల్ చేస్తాను. సరేరా బాయ్, తీసుకో. 9502318130. అదేంది భయ్యా గాడి సెల్ నెంబర్ ఇస్తున్నావు? వాడేం చేస్తాడురా, పాగలిగా లెక్కున్నాడు. వదిలే, వీడిని ఫాలో చేస్తే అదే దొరుకుతుంది. భయ్యా నువ్వు సూపర్ భయ్యా. రండ్రా. దాత్రి దాత్రి దాత్రి, ఎంత పని చేశావే! ఈ రామ్ గాడేమో నాకు కాకుండా చేశాడు, దీన్నేమో ఆ రౌడీ కొడుకులు ఫాలో చేస్తున్నారు. ఏం చేద్దాం? నాకు దొరకంది వాడికి దొరకకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. నన్ను వాడి ముందు వెధవం చేస్తావా? ఇంకా ఈ అభిగాడేంటో చూపిస్తావు.
ఏమైందే? రమ్మన్నావు, ఇలా మౌనంగా కూర్చున్నావు. ఏం జరిగిందో చెప్తేనే కదా తెలిసేది. నిన్న రామ్ మా ఇంటికొచ్చాడు. గురుడు చాలా స్పీడ్గా ఉన్నాడే. కానీ మా నాన్న రామ్ని ఒప్పుకోలేదే. ఏం జరుగుతుందని భయమేస్తుంది. ఏయ్, ఏడిస్తే సమాధానం దొరుకుతుందా? ఊరుకో. ఆడదాని జీవితంలో ప్రతిదీ తన ప్రమేయం లేకుండానే జరుగుతుందా? ఎవడో వస్తాడు, ఇష్టం లేకపోయినా అదేదో ఆస్తి లాగేసుకున్నట్టు లాగేసుకుంటా అంటాడు. ఇంకొకడేమో అభిప్రాయమే తెలుసుకోకుండా ఎవడికో కట్టబెడతానంటాడు. ఏంటి ఆడదాని జీవితం అంతా ఇంతేనా? హింసించేది మగాడే, కాపాడేది మగాడే. అదేనే ఆడదాని జీవితం. అదంతా వదిలే. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. నేను రామ్ లేని జీవితాన్ని ఊహించుకోలేనే. రామ్ లేకపోతే నాకు ఈ ప్రాణమే అక్కర్లేదు. తరుణి, రామ్ని చూడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది. నన్ను వదిలి వెళ్ళకు రామ్. లేదురా, నీతోనే ఉంటానురా. ఇంకేదో చేస్తున్నాడు. రే రామ్, అభిగాడి కార్ తీసుకొచ్చావేంట్రా? వాడికి ఒక సిగరెట్ ఇచ్చి కారు పట్టుకొచ్చాను కానీ ఒకసారి అడు చూడు. దాత్రి, ఎరా ఎక్కడికి తీసుకురావాలో ఎక్కడికి తీసుకురా తెలీదా? బాగుందిరా, మీ ప్రేమికులకి ఎప్పుడు ఈ స్నేహితులు అంటే చులకనే. రామ్, నేను చూడాలనిపించొచ్చాను. అశ్విత్ నేమనుకో. మీకు తెలీదు, మీరు ఇక్కడికి రాకూడదు. ఏమైంది రామ్? ఎందుకు రాకూడదు? అదంతే. లైక్ చేస్తున్నా. రేయ్, నీకు తెలుసు, మర్చిపోయావా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ధాత్రి, పద. ఆగు ఆగు రామ్, ఎందుకలా భయపడుతున్నావు? చెప్తాను కదా, పద. రామ్, వీడు ఆత్రం. పదండి. మనం పెళ్లి కొన్నాడు పోస్ట్ పోన్ చేసుకుందాం. నేను ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్తున్నా, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఏంటండి కనిపించి కనిపించినట్టు భలే వేశారు రంగు. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? అసలు ఎవరు ఫోన్ చేశారు? పెళ్లి ఆపేయమన్నారు. ఎందుకని? మన అమ్మాయి గురించి వాళ్ళకి తెలిసినట్టుంది, అందుకే వద్దన్నారు. అభికి అంతా తెలుసు కదండి, వద్దని చెప్పుంటాడేమో. ఆస్తిపరులు మంచివారు. మన పిల్ల ఆ ఇంట్లో సుఖపడుతుందని ఎంతో ఆశించాను. కానీ ఈ పిల్లేమో ఎవరు లేని అనాథని ఒక కారు మెకానిక్ గాన్ని చేసుకుంటానంటుంది. ఏమిటో దీని తలరాత అలా రాసిపెట్టుంది. రామ్ మంచివాడు, గుణవంతుడు. మన అమ్మాయికి అతనే కరెక్టేమోనండి. నోర్మయ్, ఇంకో మాట మాట్లాడమంటే చంపేస్తాను. ఏమిటో ఈయన వాలకం.